వానిషింగ్ రూమ్. ఆరవ్ ఎప్పుడూ పట్టణ పురాణాల పట్ల ఆకర్షితుడిగా ఉండేవాడు. కానీ అతనికి వాటిపై నమ్మకం లేదు. కాబట్టి అతను నగరం యొక్క శివార్లలో పాడుబడిన హోటల్ గురించి విన్నాడు. అక్కడ మర్మమైన అదృశ్యమైన గదిని కలిగి ఉంది. అతను దానిని తనిఖీ చేయాలని అనుకున్నాడు. పాత రీగల్ హైట్స్ హోటల్ దశాబ్దాలుగా మూసివేయబడి ఉంది. చెక్ ఇన్ చేసిన అతిథులు ఎప్పటికీ చెక్అవుట్ చేయలేదు అని పుకార్లు వ్యాపించాయి. కొంతమంది భవనం సజీవంగా ఉందని, ఒక క్షణం గదిలోని ప్రజలను మింగేసి మరుసటి క్షణం అదృశ్యమైందని పేర్కొన్నారు. ఆరవ్ మరియు అతని ముగ్గురు స్నేహితులు నేహా, వరుణ్ మరియు రిషి తమ యూట్యూబ్ ఛానల్ కోసం దీనిని అన్వేషించాలని నిర్ణయించుకున్నారు. గోస్ట్ హాంటింగ్ ద వానిషింగ్ రూమ్ ఛాలెంజ్. ఒకటి రింగ్ ఉంది అనుకున్నాడు ఆరవ్. సూర్యాస్తమయానికి ముందే హోటల్ చేరుకున్నారు. దాని కిటికీలు పగిలిపోయాయి. తీగలు దాని గోడలపై అస్థిపంజర వేలలాగా పాకుతున్నాయి. వారిని లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా మెయిన్ డోర్ కాస్త తెరిచి ఉంది. మనం నిజంగా ఇది చేస్తున్నామా అని నేహా కెమెరాని అడ్జస్ట్ చేస్తూ అడిగింది. ఇప్పుడే రావడానికి చాలా ఆలస్యమైంది అని నవ్వాడు ఆరవ్. చీకటిని చీల్చుకుంటూ ఫ్లాష్ లైట్లతో వారు లోపలికి అడుగు పెట్టారు. గాలిలో ధూళి తిరుగుతుంది. గ్రాండ్ లాబీ సమయానికి స్తంభించిపోయింది. విరిగిన షాండ్లేర్లు, చిరిగిన తివాచీలు మరియు పాత రిసెప్షన్ లెడ్జర్లు ఇప్పటికీ కౌంటర్లో ఉన్నాయి. రిషి ఆశ్చర్యపోయాడు. చివరి ప్రవేశం 1987 అని అతను మెల్లిగా అన్నాడు. కానీ చెక్అవుట్ తేదీలు లేవు. రూమ్ 310ని వెతుకుదాం. అది అదృశ్యమైందని ప్రజలు అంటున్నారు. క్రీకింగ్ మెట్లు ఎక్కి 3వ అంతస్తుకి చేరుకున్నారు. కారిడార్ అంతులేని విధంగా విస్తరించి ఉంది. క్షీణించిన గది సంఖ్యలతో కప్పబడి ఉంది. 308, 309 అని మెల్లిగా చెప్తుంది నేహా. ఆపై 312. వారు ఆగిపోయారు. 310 ఎక్కడ ఉంది? తన ఫ్లాష్ లైట్ ని చుట్టూ చూపిస్తూ అడిగాడు వరుణ్. గది 310 లేదు. 309 మరియు 312 మధ్య ఖాళీ స్థలం. డోర్ పడిపోయిందేమో అన్నాడు ఆరవ్ ముందుకు వస్తూ. అతను గోడ వెంట తన చేతులను నడిపాడు. ఇది వింతగా ఉంది. తలుపు ఉండవలసిన చోట ఖాళీ స్థలం ఉంది అని వరుణ్ తడబడ్డాడు. గైస్, బహుశా ఇది అని అంటుండగా గాలి కదిలింది. 310 మెరుస్తున్న గోడ. వారి కళ్ళ ముందు ఒక తలుపు కనిపించింది. ఇది పాతది, చెక్కతో చెడిపోయిన ఇత్తడి ప్లేట్. నేహా సైలెంట్ గా ఉండిపోయింది. అది చూశానని చెప్పు. ఆరవ్ ఊపిరి బిగబట్టాడు. మేము లోపలికి వెళ్ళాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? రిషి విసుక్కున్నాడు. కానీ ఆరవ్ అప్పటికే హ్యాండిల్ కోసం చేరుకున్నాడు. మంచులా చల్లగా ఉంది. తలుపు దానంతటా అదే తెరుచుకుంది. లోపల గది సాధారణమైనది. మురికిగా ఉంది కానీ ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒక మంచం, వార్డ్రోబ్, పాత అద్దం. ఇది ప్రతి ఇతర గదిలా కనిపిస్తుంది అని నేహ తన కెమెరాతో అడుగుపెట్టింది. ఆరవ్ అనుసరించాడు. తరువాత వరుణ్. చివరగా అడుగు పెట్టే ముందు రిషి తడబడ్డాడు. గుమ్మం దాటగానే తలుపు చప్పుడైంది. వరుణ్ డోర్ హ్యాండిల్ ని తీశాడు. ఇది తెరవబడదు అని అన్నాడు. రిషి దానిపై కొట్టాడు. ఆరవ్, వాట్ ద హెల్ ఈస్ దిస్? గదిలో గాలి దట్టంగా ఉంది. ఏదో చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి. గోడపై ఉన్న అద్దంలో వారి ప్రతిబింబాలు ఉన్నాయి. కానీ అదనంగా ఒకటి చేరింది. వారిలో 5వ వ్యక్తి నిల్చుంది. ఒక స్త్రీ. ఆమె చిరిగిన తెల్లటి దుస్తులను ధరించి ఆమె ముఖం అస్పష్టంగా కలలేకుండా ఉంది. నేహా ఊపిరి పీల్చుకుంది. ఎవరు అని అడిగింది. గుసగుసలు బిగ్గరగా పెరిగాయి. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. అద్దంలోని బొమ్మ ముందుకు అడుగులు వేస్తూ కదిలింది. అప్పుడు ఆమె వెనుతిరిగింది. అద్దంలో కాదు, గదిలో. ఆమె వారి వెనక ఉంది. ఆమె ముఖం వేరుగా ఉంది. ఆమె నోరు వెడల్పుగా, చాలా వెడల్పుగా ఉంది. ఆమె నల్లని కళ్ళు బోలుగా ఉన్నాయి. ఆమె అరిచింది. ధ్వని అమానవీయంగా ఉంది. నేహా కెమెరా దించేసింది. వరుణ్ కుర్చీ పట్టుకొని అద్దం మీదికి విసిరాడు. అది పగిలిపోయింది. గది మారిపోయింది. గోడలు చీకటిలో కరిగిపోయాయి. మంచం, ఫర్నిచర్ పోయాయి. వారు శూన్యంలో నిలబడి ఉన్నారు. ఆ మహిళ ఆరవ్ పైకి దూసుకెళ్ళింది. అతను వెనక్కి తగ్గాడు. ఏదో ఒక తలుపును కొట్టాడు. తలుపు, ఇట్స్ బ్యాక్ అని అరిచాడు. వరుణ్ హ్యాండిల్ ని తిప్పాడు. అది ఎగిరిపోయింది. వారు పరిగెత్తారు. నేహా చివరిగా అవుట్ అయింది. ఆమె దాటినప్పుడు ఆ స్త్రీ ఆమె చేయి పట్టుకుంది. ఆమెను వెనక్కి లాగింది. ఆరవ్ నేహా యొక్క మరొక చేతిని పట్టుకున్నాడు. తలుపు గట్టిగా మూసేశాడు. ఊపిరి పీల్చుకుంటూ హాల్లో కుప్పకూలిపోయారు. గది 310 పోయింది. మళ్ళీ ఖాళీ గోడ. హోటల్ నుంచి బయటకు పరిగెత్తిన వారు మాట్లాడలేదు. ఎవరూ వెనుతిరిగి చూడలేదు. ఇంటికి తిరిగి వచ్చిన ఆరవ్ వారి ఫుటేజ్ ని తనిఖీ చేశాడు. వీడియోలో వారు రూమ్ నెంబర్ 310లో నిల్చున్నప్పుడు ఆ స్త్రీ కనిపించింది. వారి వెనకాలే నిలబడి ఉంది. శబ్దం రాకపోయినా ఆమె నోరు కదిలింది. ఆరవ్
ఆమె పెదవులను చదివాడు. నువ్వు రాకూడదు అని అంటుంది. అప్పుడు వీడియో చివరిలో స్క్రీన్ గ్లిచ్ అయింది. ఫ్రేమ్ల మధ్య మినుకు మినుకుమంటుంది. ఒక స్ప్లిట్ సెకండ్ కు హోటల్ యొక్క అతిథి లెడ్జర్ యొక్క చిత్రం ఉంది. చివరి ఎంట్రీ కింద ఏదో జోడించబడింది. 4 పేర్లు: ఆరవ్, నేహా, వరుణ్, రిషి. చెక్అవుట్ తేదీ లేదు. వారు పారిపోయినప్పటికీ హోటల్ వాటిని కలిగి ఉంది మరియు ఒక రోజు అది వారిని వెనక్కి తీసుకువెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, share and subscribe.